డ్రగ్స్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలుత రివీల్ అయిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సిట్ ముందు చార్మి హాజరు కావాల్సి ఉంది. కాకపోతే ఆమె ప్లేస్ లో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు అటెండ్ అయ్యాడు. ఉన్నట్లుండి సడన్ మార్పు ఏంటంటూ చర్చించుకోవడం టాలీవుడ్ వంతైంది. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని, విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని అధికారులకు సమాచారం ఇవ్వడంతో తేదీని మార్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆమె ప్లేస్ లో శ్యామ్ కే నాయుడిని విచారణకు పిలిపించారు. దీంతో ఈ నెల 26న ఆమెను విచారించాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో తొలుత చార్మి పేరు బలంగా వినిపించింది. మత్తుకి బానిసైన ఆమె అందుకోసం చాలా మందిని టార్చర్ చేసేదంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. కాకపోతే పూరియే ఆమెని డ్రాప్ కావాలని చెప్పినట్టు ఇంకోవైపు న్యూస్. బుధవారం ఉదయం సిట్ వద్దకు వెళ్లే ముందు డైరెక్టర్ పూరి ఈ విషయాన్ని చార్మికి చెప్పాడని, వెంటనే ఆమె అధికారులకు సమాచారం ఇవ్వడంతో శ్యామ్ ని రప్పించారని అంటున్నారు. విచారణలో ఏ చిన్న విషయం బయటపెట్టినా ఇబ్బందొస్తుందని భావించి ఇలా చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినపడుతున్నాయి. అంతేకాదు అధికారులు ఏ ప్రశ్నలు వేస్తారనేది కూడా ఆమెకి చెప్పే ఉంటాడని అంటున్నారు. అసలే సినిమాలు లేక దిగాలుగా ఉన్న చార్మి షూటింగ్ లో బిజీగా ఉన్నానని అధికారులకు చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.